ఇప్పటివరకు ఆన్సర్ లేదు. సార్ మరొక కీలకమైన అంశం, ఎప్పుడైతే పెహల్గామ్ ఘటన జరిగిందో గత 2-3 రోజుల నుంచి అజిత్ దోవల్ వాయిస్ చాలా ఎక్కువగా వినిపిస్తున్నది. అసలు ఆయన స్ట్రాటజీ ఏ రకంగా ఉంటుంది? అసలు 80 ఏళ్ళ వయసు ఉన్న ఆయన ఇప్పుడు కూడా చాలా చలాకీగా వ్యూహాత్మకంగా ఆయన సపోర్ట్ చేస్తారు భారత్కి. అది వ్యక్తులుగా ఎప్పుడు చూడకూడదు. అజిత్ దోవల్ ఈజ్ ఎ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన డ్యూటీ అది కదా. సో అజిత్ దోవల్ ఒక్కడే భారతదేశాన్ని కాపాడుతాడని కూడా పొరపాటు. సో అజిత్ దోవల్ అయినా రాజ్నాథ్ సింగ్ ఇలా మీకు స్ట్రాటజిక్ అఫేర్స్ కమ్యూనిటీ ఉంటుంది. యూ కెనాట్ సింగిల్ అవుట్ వన్ పర్సన్ అది ఆయన ఒక్కడే చేస్తున్నా అనుకుంటే పొరపాటు కదా. అంటే లీడర్షిప్ అంటూ ఒకటి ఉండాలి కదా సార్. ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటారు. అట్లా ఇప్పుడు 78 years ఉన్న ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఇండియాలకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆ ఏజ్లో ఉండడం ఆశ్చర్యమే ఉంది. కానీ అంటే ఎందుకు ఎక్కువ ఈయన పేరు వినిపిస్తుంది? అది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కదండి, అది ఇష్యూ కాదులే. అంటే పాకిస్తాన్లో కూడా ఈయన వర్క్ చేసిన ఇష్యూగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కు సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుంది? అమెరికా మధ్యవర్తిత్వం చేసే పరిస్థితి ఉంటుందా భారత్ పాక్ మధ్య? సో ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది వర్మాజీ అంటే, మీకు అమెరికా అధికార ప్రతినిధిని ఒక జర్నలిస్ట్ అడిగారు, ఇప్పుడు పహల్గామ్ దాడులు జరిగాయి కదా, ఇండియా పాక్ల మధ్య మీరేమైనా మధ్యవర్తిత్వం వహిస్తారా అని. కారణం ఏంటంటే ఈ మధ్య మన ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కూడా ట్రంప్ ఈ ఆసక్తి ప్రదర్శించాడు మధ్యవర్తిత్వానికి. ఈయనే కాదు, ఒబామా కూడా ఈ మాట అన్నాడు. మీకు మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్తో కలిపి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అంటే వెంటనే మన్మోహన్ సింగ్ లాంటి మౌనముని అని చెప్పబడే వ్యక్తి కూడా ముచ్చట లేదు, వీ డోంట్ బిలీవ్ ఇన్ థర్డ్ పార్టీ మీడియేషన్ అన్నాడు. సో అందువల్ల ఆ ప్రశ్న అందుకే అడిగారు. అంటే ట్రంప్ మాత్రమే కాదు, అమెరికా మొదటి నుంచి కూడా ఇండియా పాక్ మధ్యవర్తిత్వాన్ని వహించాలని ప్రయత్నిస్తుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్కు అమెరికాకు నెక్సెస్ ఉంది. ఎందుకంటే అమెరికాకు క్లయింట్ స్టేట్, ఇది వెరీ బిగ్ కస్టమర్, మిలిటరీ కస్టమర్. అందువల్ల ఈ ప్రాంతంలో తన సుప్రమసీకి పాకిస్తాన్ కావాలి, చైనాను కౌంటర్ చేయడానికి ఇండియా కావాలి. అందుకే పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అంటారు అమెరికన్ ఫారిన్ పాలసీ. మీకు ఫారిన్ పాలసీ అనే జర్నల్ కూడా ఉంది. ఇందులో చాలామంది ఎక్స్పర్ట్ చెప్పింది పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అంటే ఇద్దరిని సంతృప్తిపరచాలి. అందుకే పాకిస్తాన్కి F-16 ఇస్తారు, మనకు F-35 ఇస్తారు, ఇద్దరు కొడుకు సావండి అని. సో అందులో భాగంగా మధ్యవర్తిత్వం అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే పాకిస్తాన్ కూడా దీనికి వంత పడుతూ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే తనకు మధ్యవర్తిత్వం కావాలి, ఇండియా యునైటెడ్ నేషన్ మధ్యవర్తిత్వం కావాలి, అమెరికా మధ్యవర్తిత్వం కావాలి. అందువల్ల అప్పుడప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ అమెరికా అధ్యక్షుని చెప్పొస్తుంటారు, కొద్దిగా రండి సార్, ప్లీజ్ సార్ రండి సార్ అని. కానీ భారత్ అందువల్ల ఇప్పుడు అడిగితే, ఒక జర్నలిస్ట్ అడిగితే అమెరికన్ అధికార ప్రతినిధి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. ఐ హావ్ నో రిమార్క్ అన్నాడు. దీనిపైన నాకు వ్యాఖ్యానించడానికి ఏమీ లేదు అన్నాడు. ఏమీ లేదని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఇండియా స్టాండ్ మొదటి నుంచి కూడా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, కాశ్మీర్ ఇస్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో కాశ్మీర్ విలీనము సంపూర్ణము వెనక్కు వెళ్ళటానికి వీల్లేనిది. కాశ్మీర్స్ ఇంటగ్రేషన్ విత్ ఇండియా, కాశ్మీర్స్ యాక్సెషన్ టు ఇండియా ఈజ్ ఇర్రివర్సిబుల్ అండ్ కంప్లీట్. ఇక థర్డ్ ఏంటంటే ఏమైనా మిగిలి ఉంది, వాట్ ఈస్ ద అన్ఫినిష్డ్ ఎజెండా ఇన్ కాశ్మీర్, అది పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ను భారతదేశం స్వాధీనం చేసుకోవడం. ఇది భారత వైఖరి. ఈ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఏమైనా చర్చించాలనుకుంటే ఇండియా పాకిస్తాన్ల మధ్యనే చర్చ, ఇది ద్వైపాక్షిక చర్చే తప్ప నో క్వశ్చన్ ఆఫ్ థర్డ్ పార్టీ. ఎందుకు మనం థర్డ్ పార్టీ అనం? థర్డ్ పార్టీ అంటే ఏం చేస్తారు ట్రంప్ వచ్చి, కానీ అన్నీగా అట్లా అంటే ఎట్లా కలుస్తుంది, మీరు కొంత రాజీ పడాలి, మేము కొంత రాజీ పడతాం అంటాడు కదా. సో మనం రాజీ పడడానికి సిద్ధంగా లేనప్పుడు థర్డ్ పార్టీ ఎందుకు? మనం రాజీ పడడానికి సిద్ధంగా ఉంటే థర్డ్ పార్టీ కావాలి, మనం రాజీ పడడానికి సిద్ధంగానే లేము కదా. ఇంకొక ముఖ్యం కూడా చెప్తాను, అమెరికా మధ్యవర్తిత్వం ఎలా ఉంటుందో ఉక్రెయిన్ చూస్తే అర్థమవుతుంది కదా. అమెరికా మద్దతుతోని ఉక్రెయిన్ రష్యాతో యుద్ధాన్ని దిగింది, అమెరికా బలాన్ని చూసుకొని. నిజంగా చెప్పాలంటే రష్యా బలంతో పోలిస్తే ఉక్రెయిన్ బలమే లేదు. కానీ ఇలా పరిస్థితి ఏంటి, ట్రంప్ ఏం చెప్తున్నాడు లేటెస్ట్గా, క్రిమియాను రష్యా భూభాగంగా అంగీకరించండి అంటున్నాడు. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించింది, మీరు క్రిమియాను రష్యాకి ఇచ్చేయండి అంటున్నాడు ట్రంప్. ఇంకా 20% ఈస్టర్న్ ప్రావిన్స్ డాంబాస్, లుహాన్స్క్, డొనెస్క్ ఈ ప్రాంతంలో 20% ఆఫ్ యుక్రెయిన్ టెరిటరీని రష్యా ఆక్రమించింది. ట్రంప్ ఏమంటున్నాడు, ల్యాండ్ ఫర్ పీస్ అంటున్నాడు.
అంటే మీరు శాంతి కోసం భూమి ఇచ్చేయండి అంటున్నాడు. ల్యాండ్ ఫర్ పీస్. మార్క్ రుబియో అమెరికా విదేశాంగ మంత్రి అఫీషియల్గా చేసిన ప్రకటన ఏంటో తెలుసా? ఉక్రెయిన్ ఇంకా తన 20% భూభాగం అని పట్టుకొని కూర్చుంటే అసలు యుద్ధం ఆగదు, ఉక్రెయిన్ సర్వనాశనం అవుతుంది అన్నాడు. అంతేకాదు అసలు యూ హ్యావ్ నో కార్డ్స్, నీ దగ్గర ఏం లేవు, సపరేట్ కూకో అంటున్నాడు. రేపు కాశ్మీర్ మధ్యవర్తిత్వాన్ని మనం ఎలా చేస్తే అమెరికా చెప్పేది ఏంటంటే అది ఇచ్చేయండి కాశ్మీర్ అంటాడు. ఏమైతుంది కాశ్మీర్ గివ్ ఇట్, వాట్ హ్యాపెన్స్, గివ్ ఇట్ అంటాడు. అందువల్ల అమెరికాకు చైనాకు మధ్యవర్తిత్వానికి ఇండియా రెడీ. ఒప్పుకుంటాడా అమెరికా? నాకు చెప్పమనండి. అమెరికాకు వెనుజులాకు మధ్య గొడవలు ఉన్నాయి, ఇండియా రెడీ మధ్యవర్తిత్వానికి. అందువల్ల మొదలు అమెరికాకు కెనడాకు ఘర్షణ ఉంది, భారతదేశం మధ్యవర్తిత్వం వహిస్తుంది. అమెరికాకు యూరోప్కు ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్స్ బ్రేక్ అయింది, ఇండియా మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఒప్పుకుంటాడా? ఏ సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ కూడా తన దేశానికి ఉన్న సరిహద్దు వివాదంలో థర్డ్ కంట్రీ మధ్యవర్తిత్వం అంగీకరించడు. అందువల్ల ఇండియా చైనాతో కావచ్చు, పాకిస్తాన్తో కావచ్చు, మనకేమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఆ దేశాలతో మాట్లాడుకుంటాం. ఊయిజ్ అమెరికా టు టెలస్. వాళ్ళ అమెరికా రంగంలో దిగితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. అందుకే ఉక్రెయిన్ అనుభవం చెప్పాను మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ కనుక. సో ఇండియా విల్ నెవర్ యాక్సెప్ట్ థర్డ్ పార్టీ మీడియేషన్. మూడో మధ్యవర్తిత్వాన్ని భారతదేశం ఎప్పుడూ అంగీకరించదు. అందువల్ల కశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేయాలనుకునే పాకిస్తాన్ అమెరికా మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటుంది. మనం ఇంటర్నేషనలైజ్ చేయదలుచుకోలే, అది ఇంటర్నల్ ఇష్యూ అంటాం, అంతర్జాతీయం కాదు, అంతర్గతం అంటాం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించాం. సార్, కాశ్మీర్లో విద్యార్థులపై దాడులు అసలు ఇప్పటికే వాళ్ళు నలిగిపోయి ఉన్నారు. అంటే కాశ్మీరీ విద్యార్థులపైన వాస్తవంగా కాశ్మీర్లో దాడులు జరుగుతున్నాయి. కాశ్మీరీ స్టూడెంట్స్ పైన యూపీలో, ఉత్తరాఖండ్లో ఇలా కొన్ని స్టేట్స్లో దాడులు జరుగుతున్నాయి. వీళ్ళపైన టార్గెటెడ్ అటాక్స్, కాశ్మీరీ ప్రజలపైన హేవ్యభావాన్ని పెంచుతున్నారు. కానీ మనకు అర్థం కావాల్సింది, ఒకవైపు ఏమో యాంటీ కాశ్మీరీ పబ్లిక్ సెంటిమెంట్ పెంచుతున్నారు, ఇంకోవైపు ఏమో యాంటీ ముస్లిం పబ్లిక్ సెంటిమెంట్ పెంచుతున్నారు. ఈ రెండు ఎవరికి ఉపయోగమో ఒక్కసారి ఆలోచిద్దాం. ఇండియాకు ఉపయోగమా, పాకిస్తాన్కి ఉపయోగమా? ఇది రైట్ ఆర్ రాంగ్ అనే మారల్ క్వశ్చన్ కాదు నేను అడిగేది, నైతికమైన ప్రశ్న కాదు నేను అడిగేది. ఐఎమ్ ఆస్కింగ్ ఏ సింపుల్ పొలిటికల్ క్వశ్చన్. ఈ పహల్గాం దాడుల తర్వాత యాంటీ కాశ్మీరీ పబ్లిక్ సెంటిమెంట్, ముఖ్యంగా రైట్ వింగ్ ఫోర్సెస్, రైట్ వింగ్ పాలిటిక్స్ ఉన్న వాళ్ళు చేస్తున్న పని ఇది. యాంటీ ముస్లిం సెంటిమెంట్ పెంచితే ఎవరికి లాభం? ఒకసారి కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. దీన్ని ముస్లిం వర్సెస్ హిందూ ఇష్యూ అని ఎవడన్నాడు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అన్నాడు. అంటే ఇవాళ మనం కూడా దీన్ని ముస్లిం వర్సెస్ హిందూ ఇష్యూగా చూస్తే ఎవరి వాదన బలపరుస్తున్నాం మనము? మన నరేంద్ర మోడీ వాదన బలపరచాలా, అసీం మునీర్ వాదన బలపడదామా? సో మన ఎవరి వాదన? మన అసీం మునీర్ వాదన బలపరుస్తున్నాం. అసీం మునీర్ ఏమంటున్నాడు? మన నెక్స్ట్ జనరేషన్కు మనం చెప్పాలి మన ఫాదర్స్ పాకిస్తాన్ స్టోరీ ఏంటి అని. ముస్లింలు, హిందువులు వేరువేరు, సాంప్రదాయాలు, ఆచారాలు, ఆలోచనలు అన్నీ వేరు. దిస్ ఈజ్ వాట్ అసీం మునీర్ ఇస్ టెలింగ్. మన దేశంలో కూడా దీన్ని యాంటీ ముస్లిం సెంటిమెంట్గా మారుస్తే జరగబోయేది ఏంటి తెలుసా? పాకిస్తాన్ వాదన బలపడుతుంది, అసీం మునీర్ వాదన బలపడుతుంది. పాకిస్తాన్ వాదన బలపడమే దేశభక్తి అని ఎవడని అనుకుంటే అది దౌర్భాగ్యం కదా. సో ఇది మన దేశభక్తి, భారతీయత దేశభక్తి కదా. ఇక రెండవది కాశ్మీరీ. ఇలా మనం ఏమంటున్నాం? కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఇది మన దేశం. కాశ్మీర్ మీకు 1947లో దేశ విభజన జరిగి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రక్త తర్పణ జరిగితే భారతదేశం మొత్తములో రక్తపు బొట్టు కూడా చిందని ప్రాంతం ఏమైనా ఉందంటే అది కాశ్మీర్. షేక్ అబ్దుల్లా నాయకత్వంలో అసలు రక్త బొట్టు చిందలే. ఇదయ్యా కాశ్మీరీ ప్రజల చరిత్ర, కాశ్మీరియత్ అంటారు. సో అన్ఫార్చునేట్లీ 70s తర్వాత మీకు ఆర్టికల్ 370 బలంగా ఉన్న రోజుల్లో ఎప్పుడు జరగలే. ఆర్టికల్ 370 బలహీనమైన తర్వాత కాశ్మీరీ ప్రజలు ఏలినేషన్, పరాయీకరణ మొదలయ్యాక కాశ్మీర్ రాజకీయాలను అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం వాళ్ళను కీలుబొమ్మలుగా మార్చిన తర్వాత యాంటీ ఇండియా సెంటిమెంటు పెంచబడింది. పాకిస్తాన్ దాన్ని ఉపయోగించుకుంది. ఇది కదా హిస్టరీ ఆఫ్ కాశ్మీర్. అలాంటి కాశ్మీరియత్ అంటే కాశ్మీర్ మన దేశాన్ని మనం అంటున్నాం, కాదు మాది అని పాకిస్తాన్ అంటున్నారు.
మరి ఇప్పుడు కాశ్మీరీ విద్యార్థులపైన భారతదేశంలో దాడులు జరిగితే ఎవరి వాదన బలపడుతున్నాం చెప్పండి? భారతీయులుగా మనం ఏమంటున్నాం? కాశ్మీరీ ప్రజలు మా వాళ్ళు అంటున్నాం. కాశ్మీరీ ప్రజలు మా వాళ్ళు, భారతీయులు కాదు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. భారతదేశం దాన్ని అక్కుపై చేసింది. వారికి భారత్కు వ్యతిరేకంగా, భారత్ ఆక్రమణకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం జరుపుతున్నారు కాశ్మీరీ ప్రజలని అసీం మునీర్ అంటున్నాడు. పాకిస్తాన్ అంటుంది. అంటే ఇవాళ మనం కాశ్మీరీ బిడ్డలపైన దాడులు జరిపితే ఎవరి వాదన బలపడుతుంది? భారతీయులపైన దాడులు చేసుకుంటారు ఎక్కడన్నా? భారతీయులపైన దాడులు మనం అంగీకరిస్తామా? అంటే మనం ఏం చెప్పదలుచుకున్నాం? కాశ్మీరీ వాళ్ళు మా వాళ్ళు కాదు, పాకిస్తాన్ తీసుకెళ్ళని చెప్పదలుచుకున్నారా? అందువల్ల ఈ రెండు యాంటీ కాశ్మీర్ సెంటిమెంట్ అయినా, యాంటీ ముస్లిం పబ్లిక్ సెంటిమెంట్ అయినా అల్టిమేట్గా పాకిస్తాన్ ఎజెండాను బలపరుస్తుంది. ఇది పాకిస్తాన్కు ఉపయోగపడుతుంది.